దేశ క్లీన్ ఎనర్జీ విప్లవానికి పునాదిరాయి రెన్యూ పవర్ అన్నారు మంత్రి నారా లోకేష్. రెన్యూ పవర్ ఇంటిగ్రేటెడ్ ప్రాజెక్టుకు మేము వేస్తున్న పునాదిరాయి భారతదేశ క్లీన్ ఎనర్జీకే పునాదిరాయి అని మంత్రి ఈ సందర్భంగా పేర్కొన్నారు. అనంతపురం జిల్లా గుంతకల్ నియోజకవర్గం బేతపల్లి గ్రామంలో రెన్యూ పవర్ సంస్థ స్థాపించనున్న 22,000 కోట్ల విలువైన 4.8 గిగావాట్ల హైబ్రిడ్ ఇంటిగ్రేటెడ్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ రెన్యూ పవర్కు చెందిన పునరుత్పాదక ఇంధన సముదాయ ప్రారంభోత్సవం సాహసోపేతమైన నిర్ణయానికి స్థిరమైన ప్రగతికి చిహ్నంగా పేర్కొన్నారు. ఈ చారిత్రాత్మక క్షణంలో భాగం కావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. 22,000 కోట్ల పెట్టుబడితో చేపట్టే ఈ ప్రాజెక్ట్ గ్రిడ్లకు శక్తినివ్వడమే కాకుండా నిరుద్యోగ యువత ఆశలకు ఊపిరి పోస్తుంది, రేపటి వెలుగులకు దారి చూపుతుంది. పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టు కేవలం పరిశ్రమ మాత్రమే కాదు, ఇది ఒక ఉద్యమం. ఈ సందర్భం మన కలలకు భవిష్యత్ తరాలకు వారధి లాంటిది. భూమిపై సూర్యకాంతి, స్వచ్ఛమైన అమూల్యమైన గాలి లభిస్తున్నప్పుడు భావితరం కోసం మరో గ్రహం కోసం ఎందుకు ఆలోచించాలి? శిలాజ ఇంధనాల కాలం నుండి భవిష్యత్ తరం ఇంధనాల వినియోగం కోసం మేము ముందడుగు వేస్తున్నాం. భావితరాల కోసం ఒక ఉన్నత లక్ష్యంతో పనిచేస్తున్నామని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు. ఇక్కడ ఉత్పత్తి అయ్యే ప్రతి మెగావాట్ విద్యుత్ ప్రపంచానికి ఒక సందేశం ఇస్తుంది. భారతదేశాన్ని ముందుండి నడిపించే శక్తి రథానికి ఆంధ్రప్రదేశ్ సారథ్యం వహిస్తోంది. భారతదేశంలో గ్రీన్ పవర్ హౌస్గా మారుతున్న ఆంధ్రప్రదేశ్పై నమ్మకంతో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చిన రెన్యూ చైర్మన్ CEO సుమంత్ సిన్హా ఈ సంస్థ బృందానికి హృదయపూర్వక ధన్యవాదాలు. రెన్యూ పవర్ ఇక్కడ ఏర్పాటు చేసే భారీ ప్రాజెక్ట్ మా పాలనా సామర్థ్యాన్ని ప్రతిబింబించడమే కాక భవిష్యత్తుపై నమ్మకానికి వెలుగురేఖగా నిలుస్తుంది. 6 ఏళ్ల తర్వాత రెన్యూ గతం కంటే మెరుగ్గా ఆంధ్రప్రదేశ్కు తిరిగి వచ్చింది. ఈ విప్లవాత్మక మార్పు వెనుక ఒక దార్శనికుడు ఉన్నాడు. ఆయన రేపటి గురించే కాకుండా రాబోయే దశాబ్దాల గురించి కూడా ముందుగా ఆలోచిస్తారు. విజనరీ లీడర్ చంద్రబాబు కేవలం రోడ్లు, మౌలిక సదుపాయాలను మాత్రమే నిర్మించడం లేదు, రేపటి తరం భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తున్నారు. ఇతరులు పాలసీలు చూసిన చోట ఆయన అవకాశాలను చూశారు. ఆ దార్శనికుడి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ ట్రెండ్ను ఫాలో కావడం లేదు, ట్రెండ్ సెట్ చేస్తోంది. సీఎం చంద్రబాబు మార్గదర్శకత్వంలో 2024 అక్టోబర్లో ప్రారంభించిన ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ భారతదేశ హరిత విప్లవానికి బ్లూ ప్రింట్గా మారిందని మంత్రి లోకేష్ పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడు దార్శనిక నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ 5 ఏళ్ల విరామం తర్వాత సమర్థవంతమైన పనితీరుకు ప్రతీకగా రూపాంతరం చెందుతోంది. భారతదేశ పునరుత్పాదక పటంలో తిరిగి చేరడం కాదు, రెన్యూవబుల్ ఎనర్జీలో సరికొత్త మ్యాప్లను రూపొందిస్తున్నాం. పునరుత్పాదక ఇంధన పెట్టుబడులకు సంబంధించి 2024 మేము ఒక ప్రతిష్టాత్మకమైన లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాం. 2029 నాటికి 72 గిగావాట్ల పునరుత్పాదక శక్తిని సాధించాలన్న మా సాహసోపేతమైన లక్ష్యం అత్యవసరమైంది. మేం కలలు కనడమే గాక వాటిని సాకారం చేస్తున్నాం. కేవలం 8 నెలల వ్యవధిలో క్లీన్ ఎనర్జీ దిగ్గజాలను రాష్ట్రానికి రప్పించగలిగాం. టాటా పవర్ 7,000 VO 49,000 కోట్లు, NTPC గ్రీన్ హైడ్రోజన్ 1.86 లక్షల కోట్లు, వేదాంత సెరెంటికా 50,000 కోట్లు, SAEL ఇండస్ట్రీస్ 6,000 కోట్లు, బ్రూక్ఫీల్డ్ 50,000 కోట్లు. ఇవి కేవలం పెట్టుబడులు మాత్రమే కాదు, రాష్ట్రంపై విశ్వాసానికి అవి సంస్థల ఆమోద ముద్రలు. ఆంధ్రప్రదేశ్పై ఆయా కంపెనీల నమ్మకంతో పాటు గ్రీన్ ఎనర్జీ లక్ష్యాల సాధనకు ఏపీ సిద్ధంగా ఉందనడానికి ఇది నిదర్శనం. అనంతపురం రెన్యూ పునరుత్పాదక ఇంధన కాంప్లెక్స్ 2 దశల్లో నిర్మితమవుతుంది. తొలి దశలో రెన్యూ సంస్థ 587 మెగావాట్ల సోలార్, 250 మెగావాట్ల విండ్, 415 మెగావాట్ల సామర్థ్యం గల బ్యాటరీ స్టోరేజ్ యూనిట్లపై 7,000 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. వివిధ దశల్లో 1800 మెగావాట్ల సోలార్, 1 గిగావాట్ విండ్, 2,000 మెగావాట్ల సామర్థ్యం గల బ్యాటరీ స్టోరేజ్ యూనిట్లపై మొత్తంగా 22,000 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. ఈ సముదాయం పెద్ద ఎత్తున విద్యుత్ ఉత్పత్తి చేయడమే కాకుండా ఉద్యోగ ఉపాధి అవకాశాలు సృష్టిస్తుంది. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థను శక్తివంతం చేస్తుందని మంత్రి లోకేష్ వివరించారు. 5 ఏళ్ల విరామం తర్వాత ఆంధ్రప్రదేశ్లో గ్రీన్ ఎనర్జీ పునరుజ్జీవనానికి రెన్యూ ప్రత్యక్ష సాక్షిగా నిలుస్తోంది. రెన్యూ వంటి ప్రధాన పునరుత్పాదక ఇంధన సంస్థల తిరిగి రాక ప్రపంచానికి బలమైన సందేశాన్ని పంపుతోంది. ఇది ఆంధ్రప్రదేశ్ దశాబ్దం, ఇది క్లీన్ ఎనర్జీ అరుణోదయ రాష్ట్రం. 2019కి ముందు రెన్యూ పవర్ ఏపీలో అతిపెద్ద పునరుత్పాదక ఇంధన పెట్టుబడిదారులో ఒకటి అన్న విషయాన్ని మనం మర్చిపోకూడదు. ఎన్నో సవాళ్లు ఉన్నప్పటికీ వారు తిరిగి రావడానికి కారణం మనపై నమ్మకం. పాలసీలు బలంగా ఉంటే విశ్వాసం తిరిగి వస్తుంది. దార్శనిక నాయకత్వం ఉంటే అనివార్య వృద్ధి సాధ్యమవుతుంది.
రెన్యూ పవర్ చైర్మన్ సుమంత్ సిన్హా మన రాష్ట్రం పైన భవిష్యత్ పైన ఉంచిన నమ్మకం స్ఫూర్తిదాయకం. మీ రాక కేవలం భాగస్వామ్యం మాత్రమే కాదు, ఇది దార్శనికత, విలువల కలయిక. ఈ కార్యక్రమానికి కార్యరూపం ఇచ్చిన ప్రభుత్వ అధికారులు, భాగస్వాములందరికీ ధన్యవాదాలు అన్నారు మంత్రి లోకేష్. మేము కాంక్రీట్ వేయడం మాత్రమే కాదు, ఒక విజన్ రూపొందిస్తున్నాం. క్లీనర్, గ్రీనర్, గ్రేటర్ ఆంధ్రప్రదేశ్ మా విజన్. నా కేబినెట్ సహచరులు, సంబంధిత ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎన్ఆర్ఈడిసి, ఏపీ సంబంధిత జిల్లా అధికారులందరూ ఈ ప్రాజెక్టులు సకాలంలో ప్రారంభించేలా అవసరమైన అన్ని సహకారాలను అందించాలని నేను అభ్యర్థిస్తున్నా. ప్రాజెక్ట్ ఎగ్జిక్యూషన్ సమయంలో పెట్టుబడిదారులకు మద్దతు ఇవ్వడానికి ఇప్పుడు మనం వేసే ప్రతి అడుగు మనల్ని పునరుత్పాదక ఇంధన రంగంలో అగ్రగామి రాష్ట్రంగా, క్లీన్ ఎనర్జీకి హబ్గా నిలబెట్టడానికి దోహదపడుతుంది. కలసికట్టుగా ఎదుగుతూ రాష్ట్రాన్ని ముందుకు నడిపిద్దాం. కాలుష్య వారసత్వాన్ని వదిలేసి భవిష్యత్ తరాలకు క్లీన్ ఎనర్జీని అందిద్దామని మంత్రి లోకేష్ పిలుపిచ్చారు. త్వరలో కర్నూలుకు హైకోర్టు బెంచ్ తీసుకువస్తాం. దాన్ని ప్రారంభించడానికి ప్రధాని మోదీని రాయలసీమకు ఆహ్వానిస్తాం. ప్రధాని ఎంతో పని ఒత్తిడిలో ఉన్నప్పటికీ ఇటీవల అమరావతి పనులు పునఃప్రారంభానికి రాష్ట్రానికి వచ్చారు. ఏపీ ప్రజల అన్ని కోరికలను ప్రధాని మోదీ తీరుస్తున్నారు. దేశంలో రాబోయే 5 ఏళ్లలో 500 గిగావాట్ల రెన్యూవబుల్ ఎనర్జీ సాధించాలన్న లక్ష్యంతో ప్రధాని మోదీ పనిచేస్తున్నారు. 2014 రాష్ట్ర విభజన తర్వాత మనల్ని కట్టుబాట్లతో హైదరాబాద్ నుంచి గెంటేశారు. అప్పుడు చంద్రబాబు రాష్ట్ర ప్రజలందరినీ ఒప్పించి అభివృద్ధి వికేంద్రీకరణకు శ్రీకారం చుట్టారు. ఆనాడే అనంతపురానికి కియా, జాకీ వంటి పరిశ్రమలు తెచ్చారు. కర్నూలుకు పెద్ద ఎత్తున రెన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్టులు తెచ్చాం. ఒక్క అవకాశం మాయలో పడి జగన్ రెడ్డికి అధికారం ఇచ్చినందుకు రాష్ట్రం దారి తప్పింది, గాడి తప్పింది, అప్పుల పాలైంది. ముఖ్యంగా గత 5 ఏళ్లలో ఏపీ యువత తీవ్రంగా నష్టపోయారు. 5 ఏళ్లలో కనీసం రాష్ట్రంలో గుంతలు కూడా పూడ్చలేదు. మేము దావోస్ వెళ్ళినప్పుడు రాయలసీమలో ఇంటిగ్రేటెడ్ ఎనర్జీ ప్రాజెక్టు ఏర్పాటు చేసేందుకు సుమంత్ సిన్హా హామీ ఇచ్చారు. రాష్ట్రంలో టీసీఎస్, టాటా ఎనర్జీ సంస్థలు నెలకొల్పేందుకు టాటా చైర్మన్ చంద్రశేఖరన్ అంగీకరించారని మంత్రి లోకేష్ తెలిపారు. నేను ఢిల్లీ వెళితే అక్కడ మీడియా ప్రతినిధులు మీ పొరుగు రాష్ట్రాలకు హైదరాబాద్, చెన్నై, బెంగళూరు ఉన్నాయి, మీకు ఏముందని నన్ను అడిగారు. మాకు చంద్రబాబు నాయుడు అనే బ్రాండ్ ఉందని నేను అందరికీ చెప్పానన్నారు. ఆ బ్రాండ్ వల్లే నేడు రెన్యూ సంస్థ చైర్మన్ సుమంత్ సిన్హా ఇంత దూరం వచ్చారు. టీసీఎస్ వంటి ప్రఖ్యాత సంస్థలు రాష్ట్రానికి రావడానికి ఆ బ్రాండే కారణం. రాష్ట్రంలో యువతకు 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలన్న లక్ష్య సాధనలో భాగంగానే రెన్యూ ప్రాజెక్టును తెచ్చాం. దీని ద్వారా 10,000 మంది యువతకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. మెగా డిఎస్సీ ద్వారా వచ్చే నెలలోనే 16,347 టీచర్ ఉద్యోగాలను భర్తీ చేస్తాం. రెన్యూ వంటి పెద్ద పరిశ్రమలను స్థానిక ప్రజలు ఆహ్వానించాలి. ఇటువంటి సంస్థల వల్ల మన బిడ్డలకు ఉద్యోగాలు లభిస్తాయి. రాబోయే 5 ఏళ్లలో 78 గిగావాట్ల రెన్యూవబుల్ ఎనర్జీ సాధించాలన్నది చంద్రబాబు లక్ష్యం. రెన్యూ సంస్థ చైర్మన్ సుమంత్ సిన్హా మాట్లాడుతూ రెన్యూవబుల్ ఎనర్జీ రంగంలో కొత్త శకానికి నాంది పలికామన్నారు. విజనరీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో పెట్టుబడిదారులకు అనుకూలమైన విధానాలు, ప్రగతిశీల పాలన, దృఢమైన సంకల్పంతో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి దిశగా ముందుకు దూసుకుపోతోందన్నారు సుమంత్ సిన్హా. ఏపీ అద్భుతమైన ట్రాన్స్మిషన్ కనెక్టివిటీ, సౌర, పవన వనరులను సమృద్ధిగా కలిగి ఉంది. ప్రధాని మోదీ వికసిత్ భారత్ లక్ష్యానికి సీఎం చంద్రబాబు విజన్ తోడైంది. మౌలిక సదుపాయాల కల్పన, సమగ్రాభివృద్ధి ముఖ్యమంత్రి ప్రాధాన్యతనిస్తున్నారు. 2030 నాటికి 500+ ఓ శిలాజేతర ఇంధన విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని సాధించాలనే ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు ఆశయ సాధనలో భాగస్వాములు కావడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అందులో భాగంగానే రాష్ట్రంలో పెద్ద ఎత్తున పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని అభివృద్ధి చేయాలనే కృతనిశ్చయంతో ముందుకు వచ్చాం. ఏపీలో సింగిల్ విండో అనుమతులు, ఈజ్ ఆఫ్ డూయింగ్ విధానాలు పెట్టుబడిదారుల విశ్వాసాన్ని నింపుతున్నాయి. ఇక్కడ 22,000 కోట్లతో ఏర్పాటు చేస్తున్న ఇంటిగ్రేటెడ్ ఎనర్జీ కాంప్లెక్స్ భారతదేశంలోనే అతిపెద్దది. ఈ ప్రాజెక్ట్ ద్వారా 10,000 మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఏపీలో 10 సైట్లలో రెన్యూ సంస్థ 717 వివో ఆపరేషనల్ విండ్ కెపాసిటీ, 60 వివో సోలార్ కెపాసిటీ పోర్ట్ఫోలియోను కలిగి ఉంది. రాష్ట్రంలో క్లీన్ ఎనర్జీ ఆధారిత ఇంధనాన్ని అభివృద్ధి చేయడానికి మా కంపెనీ సిద్ధంగా ఉంది. ఈ ప్రాజెక్ట్ ద్వారా 78.5+ ఓ సౌర, 35+ ఓ పవన విద్యుత్, 25+ ఓ బ్యాటరీ శక్తి నిల్వ సామర్థ్యంతో ఇంటిగ్రేటెడ్ యూనిట్ని ఏర్పాటు చేస్తాం. మేము ఏర్పాటు చేసే ప్రాజెక్ట్ ద్వారా స్థానిక ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందుతుంది. ఈ ప్రాజెక్ట్ తమదిగా భావించి స్థానిక రైతాంగం సహకరించాలి. మేము స్థాపించే అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ ఎనర్జీ కాంప్లెక్స్ వల్ల యావత్ ప్రపంచం ఏపీ వైపు చూస్తోందని సుమంత్ సిన్హా పేర్కొన్నారు. గత పాలనలో కియా పరిశ్రమ తీసుకొచ్చారు, జాకీ పరిశ్రమ తీసుకొచ్చారు,
అనేక ఎలక్ట్రానిక్స్ కంపెనీలు తీసుకొచ్చారు. మళ్ళీ 2024 తర్వాత క్లీన్ ఎనర్జీ, గ్రీన్ ఎనర్జీ లాంటి పెద్ద పెద్ద పరిశ్రమలు తీసుకొచ్చి రాయలసీమకు గతంలో ఎవరు ఎన్నడూ చేయనన్ని పరిశ్రమలు తీసుకొస్తా ఉన్నారు, అభివృద్ధి చేస్తూ ఉన్నారు. హంద్రీనివా సుజల స్రవంతి ఎంత వేగంగా పని జరుగుతుందో చూస్తున్నారు అక్కడ ప్రజలు. అలాగే పరిశ్రమలు ఎలా వస్తున్నాయో చూస్తున్నారు. రాయలసీమకి ఏదైనా చేసిందంటే తెలుగుదేశం పార్టీ ఒక్కటే. గతంలో రాజశేఖర రెడ్డి కానీ, మొన్న జగన్మోహన్ రెడ్డి కానీ రాయలసీమ ప్రాంతానికి, రాయలసీమ ప్రజలకి, రాయలసీమ రైతులకి, రాయలసీమ యువతకి చేసింది శూన్యం. రాయలసీమ మేధావులు అంటూ కొంతమంది వస్తూ ఉంటారు. వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి పాలనలో కానీ, రాజశేఖర రెడ్డి పాలనలో కానీ రాయలసీమ గుర్తురాదు. తెలుగుదేశం పార్టీ పాలనలోనే రాయలసీమ గుర్తు వస్తూ ఉంటుంది వాళ్ళకి. ఏదో ఒక పొలాలు పెట్టి ప్రజలను రెచ్చగొట్టి భావోద్వేగాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఆ మేధావులు గత 5 ఏళ్ళు ఏ కలుగులో దాక్కున్నారు? ఎందుకు జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించలేకపోయారు? హంద్రీనివాని పాడు చేస్తూ ఉంటే ఎందుకు ప్రశ్నించలా? పరిశ్రమలను తీసుకురాకపోతే ఎందుకు ప్రశ్నించలా అంటే సమాధానం ఉండదు. ఏదో బట్టగాల్చి మొహాన్ని వేసిపోతూ ఉంటారు. జగన్ రెడ్డి పేటీఎం కూలీల పరిస్థితి.